మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మాశ్రీ విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసులు పెట్టే ధైర్యం ఉంటే మొదటగా జగన్మోహన్ రెడ్డితో మొదలు పెట్టండి. సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని వైసీపీ నాయకులు దుయ్యబడ్డారు. ప్రజల పక్షాన్ని నిలుద్దాం. మనకే ప్రశ్న అయినా అసెంబ్లీ అయినా లేదంటే ప్రశ్నించవలసినటువంటి అవకాశం ఏదైనా ఉంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికాముఖం ద్వారా ప్రశ్నించి మన తాలూకు సత్తాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలను మోసం చేసినటువంటి చంద్రబాబుపై కూటమి ప్రభుత్వంపై వాళ్ళ మీద 420 గాళ్ళు ఆలే 420 గాలుగా భావించేటట్టు మనం ప్రతిపక్ష పాత్ర మనం పోషించే రీతిలో మనం వెళ్దామని ప్రజాస్వామ్యబద్ధంగా అందుకనే అంటున్నాం అనమాట. ఇంతవరకు 6 మాసాల్లో మేము నోరు విప్పుకున్న 6 మాసాల తర్వాత నన్ను మా నాయకుడు చెప్పాడు, నీకు దమ్ముడు ధైర్యం ఉంటే కేసులు బనాయిస్తే మా నాయకుడి దగ్గర నుంచి మొదలు పెట్టమని అన్నారు. మేము కూడా చెప్తున్నాం. నిన్న కూడా మా నాయకులు చెప్పారు క్లియర్గా, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ప్రశ్నిస్తాం. పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి ప్రతి శాసనసభ్యుడు కూడా ట్విట్టర్లో పెడుతుంటారు. పత్రికాముఖంగా ప్రశ్నిస్తాం. మాకు పత్రికలే అసెంబ్లీ, అలా ఎలక్ట్రానిక్ మీడియా అసెంబ్లీ. దాని ద్వారా అసెంబ్లీలో మేము ప్రశ్నించవలసింది మేము పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట అడిగారు, 40% ఓట్లు వేశారు మాకు. 40% ఓట్లు వేసినప్పుడు 40% ప్రజలు మా వెనకాల ఉన్నారని తెలిసినప్పుడు ప్రతిపక్షం లేకుండా నీ అంతలో నువ్వు తెలుగుదేశం కార్యాలయంగా అసెంబ్లీని ఆడుకుంటూ వల్ల అవ్వచ్చు, నీ మీద నిన్ను ప్రశ్నిస్తే దాని మీద వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్న పరిస్థితి చూస్తే ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తారు. డెఫినెట్గా మేము కూడా ఎవరైతే ఉన్నారో ఏ నాయకుడైనా ఏ సానుభూతిపడైనా మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఎవరు కూడా అధైర్యపడద్దు. పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. మనం ప్రశ్నిద్దాం, ప్రజల పక్షాన్ని నిలుద్దాం. మనకే ప్రశ్న అయినా అసెంబ్లీ అయినా లేదంటే ప్రశ్నించవలసినటువంటి అవకాశం ఏదైనా ఉంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికాముఖం ద్వారా ప్రశ్నించి మన తాలూకు సత్తాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలను మోసం చేసినటువంటి చంద్రబాబుపై కూటమి ప్రభుత్వంపై వాళ్ళ మీద 420 గాళ్ళు ఆలే 420 గాలుగా భావించేటట్టు మనం ప్రతిపక్ష పాత్ర మనం పోషించే రీతిలో మనం వెళ్దామని ప్రజాస్వామ్యబద్ధంగా అందుకనే అంటున్నాం అనమాట. ఇంతవరకు 6 మాసాల్లో మేము నోరు విప్పుకున్న 6 మాసాల తర్వాత నన్ను మా నాయకుడు చెప్పాడు, నీకు దమ్ముడు ధైర్యం ఉంటే కేసులు బనాయిస్తే మా నాయకుడి దగ్గర నుంచి మొదలు పెట్టమని అన్నారు. మేము కూడా చెప్తున్నాం. నిన్న కూడా మా నాయకులు చెప్పారు క్లియర్గా, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ప్రశ్నిస్తాం. పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి ప్రతి శాసనసభ్యుడు కూడా ట్విట్టర్లో పెడుతుంటారు. పత్రికాముఖంగా ప్రశ్నిస్తాం. మాకు పత్రికలే అసెంబ్లీ. ఏర్పడి బాధ్యతలు తీసుకొని 5 మాసాలు పూర్తయినప్పటికీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేదానికి అధికారంలోకి రావాలనేటువంటి తాపత్రయంతో మోసం చేసేటువంటి ఆలోచనతోని అమ్మఒడి పథకాన్ని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కాకుండా బడ్జెట్లో కేటాయింపులు ఉచిత బస్సు సర్వీస్కి ఇంత అవుతుంది, ఇంత కేటాయింపు చేస్తూ ఉన్నాము. కనీసం వారు చేసినటువంటి ప్రకటనకు తగ్గట్టుగా వారు ఇచ్చినటువంటి హామీలకు తగ్గట్టుగా కాకపోయినా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉండేటప్పుడు రాష్ట్రం పూర్తిగా దివాలా తీసే స్థాయిలో ఉంది. రాష్ట్రం శ్రీలంక కాబోతూ ఉంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగడానికి దోహదపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాలకి ఏదైతే ఈ రాష్ట్రంలో